నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చా. ఒక పల్లెటూరులో తల్లి, కొడుకు నివాసం ఉంటున్నారు. అయితే కొడుకుకి వ్యాపార రీత్యా పట్టణం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కొడుకు వ్యాపారం కోసమని పట్టణానికి వెళ్ళడానికని సర్దుకుంటున్నాడు. అయితే ఆ అమ్మ చూసి, "బాబు, ఎక్కడికి వెళ్తున్నావు నాయనా" అని అడిగింది. అయితే ఆ కొడుకు తల్లికి, "అమ్మ, వ్యాపార నిమిత్తం నేను పట్టణానికి వెళ్తున్నాను. రేపు సాయంత్రం కల్లా తిరిగి ప్రయాణమై వస్తాను" అనగానే తల్లి, "నాయనా, నువ్వు వెళ్ళే దారంతా కూడా అరణ్యం. ఒక్కడివే వెళ్ళకు. అక్కడ క్రూర మృగాలు అలాగే బందిపోట్లు కూడా ఉంటారు. సో మంచిది కాదు అని, ఒక్కడివే వెళ్ళడం మంచిది కాదు" అని కొడుక్కి చెప్తుంది. అయితే ఆ కొడుకు తల్లితో, "అమ్మా, నేను వెళ్ళే దారిలో క్రూర మృగాలు కానీ అలాగే దొంగల భయం కానీ లేదు" అని చెప్పి తల్లికి చెప్తాడు. అయితే తల్లి, "అలా కాదు నాయనా, తోడు తీసుకెళ్ళడం అనేది చాలా మంచిది" అని చెప్తుంది. అయితే కొడుకు ససేమిరా అని చెప్పినా సరే తల్లి మనసు ఊరుకోదు కదా. తల్లి, "ఒక నిమిషం నాయనా, నేను ఇప్పుడే వస్తానని" చెప్పి తల్లి ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో ఉన్న వెనక పెరట్లోకి వెళ్తుంది. పెరట్లోకి వెళ్ళి ఒక పీతని తీసుకుని కొడుకు ఇస్తుంది. "నాయనా, ఈ పీతని నువ్వు తోడుగా తీసుకువెళ్ళు" అని చెప్తుంది. సరే, తల్లి ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఆ పీతను తీసుకుని సంచిలో వేసుకుని, అలాగే అమ్మ ఒక చిన్న క్యారియర్ కడుతుంది, అది కూడా తీసుకుని సంచిలో పెట్టుకుని అతను పట్టణానికి పయనమవుతాడు. పట్టణానికి నడిచి వెళ్తుంటాడు. మార్గ మధ్యంలో అతనికి బాగా దప్పిక, అలాగే అలసట, అలాగే ఆకలి కావడంతో అతను నడుస్తూనే ఎక్కడ సేద తీరాలి అని ఉద్దేశంతో చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ దగ్గరలో ఒక మహావృక్షం అతనికి కనిపిస్తుంది. సరే, ఈ మహావృక్షమే నాకు ఈరోజు సేద తీర్చే ఒక మంచి ప్లేస్గా అతను అనుకుని అక్కడికి వెళ్ళి అతను సేద తీరడానికి కూర్చుంటాడు. కూర్చుని అతను తెచ్చుకున్న ఆహారాన్ని తిన్న తర్వాత అతనికి నిద్ర వస్తుంది అలసట మీద. అతను ఒక 10 నిమిషాలు పడుకుందామని చెప్పి అతను పయనిస్తాడు. అయితే ఆ మహావృక్షం చుట్టుపక్కల ఒక పాము తిరుగుతూ ఉంటుంది. ఆ పాము ఇతన్ని చూసి కాటు వేయడానికి వస్తుంది. ఆ కాటు వేసే దగ్గర ప్లేస్లో సంచిలో ఉన్న పీత దాన్ని చూసి, ఆ పీత పాముతో ఫైట్ చేసి పాముని చంపేస్తుంది. అయితే ఈ ఈ 10 నిమిషాల ఈ వ్యవధిలో ఇంత యుద్ధం జరిగిన తర్వాత ఆ కొడుకు లేచి ఆ సంచి వంక చూసి, అక్కడున్న పరిస్థితిని చూసి, "పాము చచ్చిపోయింది, నా సంచిలో ఉన్న పీత కనిపించడం లేదు, అంత రక్తం మడుగులో ఉంది" అనగానే అతనికి ఏం అర్థం కాదు. తర్వాత ఒకటి మాత్రం అతను స్ఫురించుకుంటాడు. ఏంటంటే, తల్లి ఒక తోడు నాకు కావాలి అని ఎంత చెప్పినా నేను వినలేదు. కానీ తల్లిని నాకు వద్దు అన్నా సరే ఒక తోడుని పంపించింది. ఆ తోడే ఈరోజు నన్ను జీవించేలా చేసింది. అమ్మ మనతో ఉన్నా, మనతో లేకపోయినా అమ్మ దీవెనలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. దయచేసి తల్లిదండ్రులని కష్టపెట్టకండి. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.